హలో వెల్కమ్ టు పోస్టర్ 16. నేను మీ మురళీ రాపల్లి. అచ్చన్న ఏం చిన్న ఏదో మాట్లాడుతున్నావు అచ్చన్న. అచ్చన్ కూర్చో అంటే కూర్చొని మాట్లాడుతున్నా. అచ్చం పచ్చబిల్లల అచ్చన్న ఏం మాట్లాడుతున్నా అంటే, ఈ పచ్చబిల్లల అచ్చన్న మాట్లాడే మాటలు దెంగి తినడానికి వచ్చారా అన్నట్టుంటాయి. అన్ని దెంగి తినడానికి వచ్చారా అన్నట్టుంటాయి అచ్చన్నమాట. యోగాంధ్రాకి వెళ్ళాడు, మరి ఎన్ని ఆసనాలు వేసాడో తెలియదు కానీ తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఒక ఆసనం కూడా వేయలేకపోయాడని బయట వార్తలు వస్తున్నాయి. కానీ మా అచ్చన్న నోరు మాత్రం ఎప్పుడు పచ్చిగా నోట్లో ఏది పెట్టుకున్నట్టే ఉంటది. అసలు ఏందో ఆయన మనస్తత్వం ఏంటో, ఆయన ఏందో వ్యవహారాలు ఏందో ఆయనకే తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా ఆయన ఉండడు. ఎందుకంటే అచ్చం అంబు తచ్చం ఏదో అనేవారు అప్పట్లో. పాపం దానికి హట్ అయ్యాడేమో. ఇప్పుడు గ్యారంటీగా చిన్న జగన్మోహన్ రెడ్డి మీద పడతా ఉంటారు. ఇందుకు అచ్చన్న ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారంట 1000 అడుగుల లోతులో జగన్ అనే భూతాన్ని పాతేస్తారంట. ఏంటి 76 సంవత్సరాల వయసులో ఒక 47-48 వయసు ఉన్నటువంటి యువకుడిని 1000 అడుగుల లోతులో పాతేసే అంత బలము, దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయా అనేది అచ్చెన్నాయుడు గారు ఆలోచించుకోవాలి. పోనీ అచ్చం అంటే ఏదో అనుకోవచ్చు, ఎందుకంటే బాహుబలిలా ఉంటాడు కాబట్టి అచ్చన్న గారు అలా అనొచ్చు. కానీ అసలు ఎందుకు పాతేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు పాతేయాలి 1000 అడుగుల లోపల? అంటే ఆయన ఈసారి గెలిస్తే వీళ్ళన్న పాతేస్తాడు కాబట్టి, వీళ్ళు చెప్తారు ఆయన చేస్తాడు కాబట్టి. సో ఆ భయంకి కారణంగానే వీళ్ళు ఇలా పిక్కొని చచ్చిపోతూ ఉన్నారు. అచ్చన్ గారు ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ఎందుకు ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. అంటే వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు, మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం వస్తే మా పరిస్థితి ఏంటని, మళ్ళీ ఆ భూతం వస్తే మేము ఇక్కడ ఉండగలమని భయపడుతున్నారు. వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం, ఈసారి ఆసామాసిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ఆ భూతాన్ని 1000 అడుగులు గొయ్యి తవ్వి అందులో కప్పి మళ్ళీ లేకుండా చేస్తామని స్పష్టంగా మాటిస్తున్నాం. దానికి ప్రజలు సహకరించాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఇదేదో మా గురించి కాదు, ఈ రాష్ట్రం గురించి. విన్నారు కదా అచ్చెన్నాయుడు గారికి నాదొక విన్నపం. సార్ 1000 అడుగుల లోపల తాచేసినా, లేదంటే ఇంకొక 1,00,000 అడుగులు దించేసినా సార్, అది అగ్నిపర్వతమై బయటకు వస్తుంది తప్పించి అణిగి మణిగి అక్కడే చచ్చిపోదు. ఎందుకంటే నీ ఆఫ్టర్ ఆల్ స్టేట్ పాలిటిక్స్ లోనే మీరు ఎంత ఏదో చేద్దామని పీకుతున్నారు, కానీ సెంట్రల్ పాలిటిక్స్ అప్పుడు దేశాన్ని వెళ్తున్న సోనియా గాంధీనే ఏకలాగా తీసి పక్కన పడేశాడు. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, అన్ని కేసుల్లో స్టే ఉన్నా కూడా అరెస్ట్ చేయలేదు అని చెప్తూ ఉంటే తీసుకెళ్లి జైల్లో పెట్టించాడు. అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని 30 తిప్పలు పెట్టి చివరికి మీరే లోకేష్ ని ఆడ ఏదో తిట్టారు. మీకు తెలుసు కదా ఏమి తిట్టారో మాకు తెలుసు. అన్ని తిట్టి అన్ని చేసి కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అంటే మీకు భయం అన్న విషయం మా అందరికి అర్థమవుతుంది. అంటే భయపడకండి సార్, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏం చేయడు, మిమ్మల్ని వదిలేస్తాడు. ఎందుకంటే మీరేం చేయలేరు కదా, మీరు ఎవరిని ఏం చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వదిలేస్తాడు. ముఖ్యంగా పాతేస్తాం, తోసేస్తాం ఈ మాటలు మానేయండి. మీరు ఏమన్నా శ్మశాన వాటికల్లో పనిచేసే వాళ్ళే ఏంటి గుంతలతో పాతేయడానికి? మీరు మీ నాయకులు మీరంతా కూడా పాతేస్తాం, భూస్థాపితం చేస్తాం. శ్మశాన వాటికల్లో గతంలో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయేంటి? పాలిటిక్స్ లోకి రాకముందు అయ్యే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన తోలు తీస్తా అంటాడు, ఆయన తోలు పరిశ్రమ పవన్ కళ్యాణ్ది. మాటలు మాట్లాడేప్పుడు పాతేస్తాం తీసేస్తాం కాదు, చూపిస్తాం, మా సత్తా చూపిస్తాం అనాలి. చూపించండి, చూద్దాం ఏం చేస్తారు. ఆయన దగ్గరికి వస్తే జనాలను ఒక్కరిని కూడా ఆపడం చేత కావట్లేదు. ఇప్పటికీ 800 పైగా కేసులు పెట్టారు సోషల్ మీడియా పైన. ఒక్కడు కూడా భయపడతలేదు మిమ్మల్ని చూసి. మీరేం సార్ పాతేస్తాం, పీకేస్తాం, అది ఇది అని చెప్తే ఎవడు భయపడతాడు? కార్యకర్త భయపడతారు. ఇంక మీరు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర జరుగుతుందా సార్? అచ్చెన్నాయుడు గారు జరుగుతుందా? ఏదో మీ పక్కన కార్యకర్తలు వాళ్ళకి కొన్ని సొల్లు కబుర్లు చెప్పాలా, లేదంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ రాదు. వాళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్నవాడిని ఏదన్నా అంటే వీళ్ళకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఆ క్రమంలో అలా జరుగుతుంది తప్పించి మీరు ఏం చేయలేరు సార్, ఆయన ఏం చేయలేరు. కాబట్టి ఈ అసత్యాలు మానేసి వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి. ముందు సూపర్ 6 లేదు ఇచ్చారని అడిగితే 4 కొత్తారంట. సరే 4 బంధం అంట మాకు. మరి ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు ఒకసారి లిస్టులు కూడా ఇవ్వండి మాకు. 20వ తారీఖు వేస్తా అన్నారు,
రైతులకు డబ్బులు ఎందుకు వేయలేదు మీరు? చేత కదా? కలిసి చేతగాని వాటిని చేసి చూపించి ఆ తర్వాత మాట్లాడండి. సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చాడో మీరంతా కలిసి కూడా ఒక పథకం కూడా సరిగ్గా ఇవ్వలేకపోతే సిగ్గుపడి చావాలి. మీ అంతటి మీరే గోతులు దూకి చచ్చిపోవాలి. తెలుసా విషయం? ఏ మనుషులే మీరు? సర్లేండి, మీరే అడగండి ఈ క్వశ్చన్లన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.